హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్ రెసిపీ సర్వపిండి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అందరూ తప్పకుండా చూసి చేసుకోగలరు. ఇంట్లో ఆల్రెడీ చేసుకునే వాళ్ళైతే కామెంట్ చేయగలరు. మేమైతే దీన్ని సర్వపిండి, కొన్ని ఏరియాస్లో తపాల చెక్కలు, గిన్నె చెక్కలు అని కూడా అంటారు. మీరేమంటారు కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీ, అమ్మమ్మల కాలం నుండి వస్తుంది. కానీ ఎవర్ గ్రీన్ రెసిపీ, అసలు ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్, చెక్కు చెదరని రెసిపీ. ఇది బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా, అలవాటు లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో రైస్ పిండి తీసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, అలాగే ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, జీలకర్ర, నువ్వులు, పప్పులు నానబెట్టి వేసుకోవాలి, పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టి ఒక ప్యాన్ కానీ, నాన్ స్టిక్ ప్యాన్ కానీ, లేదా సర్వపిండి గిన్నెలు బయట మార్కెట్లో దొరుకుతాయి, అవి తీసుకొని ఆ గిన్నెకి ఆయిల్ రాసి, చక్కగా సైడ్స్ కూడా రాయాలి. ఆయిల్ ఎక్కడైతే ఉండదో అక్కడ అతుక్కుపోతుంది, రాదు. కాబట్టి ముందే ఆయిల్ చేతితో చక్కగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని దానిపై ఒత్తి చక్కగా అన్ని చోట్ల సమానంగా వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత దానిపై హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలోకి వచ్చేలాగా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ చక్కగా ఫ్రై అయింది, ఇక్కడ తక్కువ ఫ్రై అయింది అనేది తెలుస్తుంది. అన్ని చోట్ల ఈక్వల్గా ఫ్రై అవ్వడానికి కూడా ఈ హోల్స్ చక్కగా ఉపయోగపడతాయి. ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి కొద్దిసేపు ఫుల్ మంట పైన మూత పెట్టి పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకొని అన్ని చోట్ల సమానంగా ఫ్రై అయ్యేలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెకి ఇలా ఊడినట్టుగా వస్తుంది. అప్పుడు దాన్ని టర్న్ చేసి దాని కింద నుండి, ఆ చెక్క స్పూన్ ఉంటుంది కదా, దాని కింద నుండి పెట్టేసి అలా వదిలేయాలి. వదిలేస్తే నూనె మొత్తం కిందికి కారిపోతుంది. నూనె అంటుకోకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.